నదియా చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో. నుదుటిన బొట్టు, సింధూరం, మంగళసూత్రం, అపర సరస్వతి. నదియాని చూస్తుంటేనే మీ అందరికి కూడా అర్థమవుతుంది కదా, నదియా గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి. మరి బయట నుంచి కానీ మీ కమ్యూనిటీ నుంచి ఏమైనా విమర్శలు ఎదుర్కోలేదా? ఆబ్వియస్లీ అక్క, ఎందుకంటే పక్కా ముస్లిం ఫ్యామిలీ అన్నప్పుడు ఎవరైనా విమర్శిస్తారు. ఆడపిల్ల బొట్టు పెట్టుకొని స్టేజ్ ఎక్కడము, అసలు మన ముస్లిమ్స్లో బొట్టే పెట్టుకోము, అలా ఎలా నువ్వు ఒప్పుకుంటావు, అలా అలా ఎలా చేయిస్తావని చాలా డాడీ అయితే చాలా సమస్యలు ఎదుర్కొన్నారు చెప్పాలంటే, మా రిలేటివ్స్ దగ్గర నుంచి. అంటే వాళ్ళకి తెలియదు, అంటే మన అసలు ఇది ఏంటి ఆర్ట్ అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి, అవగాహన లేదు కాబట్టి వాళ్ళు అన్నారు. బట్ తర్వాత ఎప్పుడైతే నేను ఒక స్టేజ్కి వచ్చానో, సో దే కేమ్ టు నో. ఇంకా అంటే ఓకే ఏదో అంటే ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటారు కదా, ఇప్పుడు మా పాప, ఈ అమ్మాయి మా అమ్మాయే అని వాళ్ళు చెప్పుకుంటారు కదా. సో అప్పుడు దే రియలైజ్డ్ అక్క. సో అప్పుడే యాక్సెప్ట్ చేశారనమాట. సో లోటుపాట్లు వచ్చాయి, ఎందులో అయినా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. సో అదైతే బాగానే ఎదుర్కొన్నాం మేము ఫ్యామిలీ పరంగా. బుర్కా హిజాబ్ వేసుకునే దగ్గర నుంచి, ఆ సంప్రదాయం నుంచి నువ్వు ఇటువైపు కూచిపూడికి వచ్చి ఇంత ఆవాహన చేసుకోవడం నీకెలా అనిపిస్తూ ఉంటుంది? అంతా బికాస్ ఆఫ్ మై ఫాదర్ అక్క, ఇది ఒక్కటే చెప్పగలను. చిన్నప్పుడు ఎవరైనా ఖురాన్ అవి చదివిపిస్తూ పైకి తెస్తారు, మా ఫాదర్ రివర్స్ అనమాట. భారతము, రామాయణము, ఇవి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టోరీ మనము ఆ స్టోరీలో కంప్లీట్ ఒక అవగాహన లేకపోతే మనం ఇది చేయలేమక్క. ఇప్పుడు కూచిపూడిలో మేము చేసేవంతా కూడా దైవారాధనే చెప్పాలంటే. ఒక స్టోరీ ఇప్పుడు స్వయంవరం పాట తీసుకోండి రామాయణంలో, అసలు స్వయంవరంలో ఏం జరిగింది అసలు అనేది, అంటే ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలి మనకి. తెలిస్తేనే మనం ఒక రాముడిలాగా, ఒక సీతలాగా మనం అలా ఫీల్ అవుతూ చేయగలము. సో దానికి మాత్రం మెయిన్ మా డాడీ యొక్క సపోర్ట్ నాకు. అవును, నేను ఇప్పుడు అదే క్వశ్చన్ అడగాలి అనుకున్నాను. ఎందుకు అంటే కూచిపూడి నాట్యం అనగానే ఒక డాన్స్ మాత్రమే కాదు, ఎందుకంటే పాదాలు కదిలించడం, లేదంటే హస్తముద్రలు, హావభావాలు ఇవి మాత్రమే కాదు. ఎందుకంటే అందులో దైవారాధన ఉంటుంది, భగవంతుడి స్మరణ ఉంటుంది, దేవుడు, మన పురాణాలు, ఇతిహాసాలు వాటన్నిటికీ సంబంధించి ఉంటాయి. వాటన్నిటిని నువ్వు మనసుతో ఫీల్ అయితేనే అది నీ ఫేస్లో కనిపిస్తూ ఉంటుంది. అవన్నీ చేస్తున్నప్పుడు ఇది ఒక మతానికి సంబంధించింది, ఇది హిందూ ధర్మం అని నీకు ఎప్పుడైనా అలాంటి ఫీలింగ్స్ వచ్చిన రోజులు ఉన్నాయా? లేదక్క, ఐ థింక్ అది గాడ్స్ గిఫ్ట్ అనుకుంటా. ఎప్పటికీ అదే ఫీల్ అవుతాను. నేను విన్నది ఏంటంటే, ఒక ఆర్టిస్ట్గా ఎలా పుడతారంటే, శివుడు మనకి అభిషేకం చేస్తారట. మనకి పంచామృతం అంటారు కదా, ఆ పంచామృతాలతో మనకు అభిషేకం చేస్తేనే మనం ఒక ఆర్టిస్ట్గా పుడతామని విన్నాను నేను. మేబీ నాకు అది అయ్యిందేమో. సో నాకు అది ఎక్కడ ఆ ఫీలింగ్ అనేదే లేదనమాట అసలు. సో నేను ఇప్పుడు మహిషాసురమర్దిని చేశారనుకోండి, ఒక అమ్మవారే నాలోకి వచ్చేసిందేమో అన్నంతగా నేను ఫీల్ అవుతూ చేస్తాను. అమ్మవారు ఆవహించినట్టు ఉంటుంది. అది ఏంటి అంటే, నేను చూస్తే ఒక ముస్లింని నాకు ఎలా ఇలా వంట పట్టింది నా ఒంటికి అంటే నో ఆన్సర్ ఎక్క దానికి. అంతే. సో అంతా నేను గాడ్స్ గిఫ్ట్ అని నమ్ముతాను దాన్ని. కూచిపూడి డాన్స్లో నువ్వు ఒక రేంజ్కి వెళ్ళిపోయావు, దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చావు. ఇప్పటి వరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చావు? అసలు నువ్వు అందుకున్న అవార్డులు, రివార్డులకైతే లెక్కే లేదు. వాటి గురించి నువ్వే చెప్పాలి. ఇప్పటి వరకు అయితే 1000 పర్ఫార్మెన్సెస్ వరకు ఇచ్చానక్క.